హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అకౌంట్స్ నుంచి హైయర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్ చాప్టర్ నుంచి జనరల్ ఎంట్రీస్ చూద్దాం. ఆల్రెడీ నేను ఈ చాప్టర్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ అండ్ బ్యాక్వర్డ్ అప్రోచ్, ఈక్వేషన్ మెథడ్, ఐఆర్ఆర్ మెథడ్ సమ్స్ పోస్ట్ చేశాను. అలాగే ఇంట్రొడక్షన్ వీడియో కూడా పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఈరోజు మనం జనరల్ ఎంట్రీస్ చూద్దాం. జనరల్ ఎంట్రీస్ మెయిన్గా మనకి హైయర్ పర్చేస్ బుక్లోనే ఎక్కువగా అడుగుతారు. హైయర్ పర్చేస్ బుక్లో 2 టైప్స్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్ని ప్రిపేర్ చేయొచ్చు. ఒకటి క్యాష్ ప్రైస్ మెథడ్, ఒకటి ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. 2 టైప్స్ జనరల్ ఎంట్రీస్ మనం ఈరోజు చూద్దాం. మెయిన్గా హైయర్ పర్చేస్ బుక్లో క్యాష్ ప్రైస్ మెథడ్లో జనరల్ ఎంట్రీస్ ఏమొస్తాయంటే అసెట్ పర్చేస్ చేసినప్పుడు, అలాగే డౌన్ పేమెంట్ పే చేసినప్పుడు వస్తాయి. అలాగే మన ఇయర్ ఎండింగ్ లేదా ఆ పీరియడ్, పర్టికులర్ పీరియడ్, ఆ ఇన్స్టాల్మెంట్ వచ్చే పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి ఇంట్రెస్ట్, ఆ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ పే చేసే ఎంట్రీ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంట్రీ. నెక్స్ట్ డిప్రిషియేషన్. నెక్స్ట్ క్లోజింగ్ ఎంట్రీ. ఇంట్రెస్ట్కి డిప్రిషియేషన్, క్లోజింగ్ ఎంట్రీ వస్తుంది. మెయిన్గా ఈ 4 ఎంట్రీస్ ప్రతి ఇయర్ ఇన్స్టాల్మెంట్స్కి ప్రిపేర్ చేయాల్సిన ఎంట్రీస్. ప్రతి ఇన్స్టాల్మెంట్ టైంకి మనం మెయిన్గా ఆ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ ఎంట్రీ, ఇన్స్టాల్మెంట్ అమౌంట్, డిప్రిషియేషన్, క్లోజింగ్ ఎంట్రీ. సో ఈ 4 ఎక్కువగా మనం ప్రతి ఇన్స్టాల్మెంట్లో జనరల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. మెయిన్గా ఈ ఎంట్రీస్ వస్తాయి జనరల్ ఎంట్రీస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ సస్పెన్స్. ఇప్పుడు ఇక్కడ 2019లో మనకి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేయాల్సినది వచ్చిందనుకోండి, ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇన్స్టాల్మెంట్ పే చేయాలి, డిప్రిషియేషన్ పే చేయాలి, అలాగే డిప్రిషియేషన్ నోట్ చేయాలి, అలాగే క్లోజింగ్ ఎంట్రీ. 2020కి కూడా సేమ్. ఆ 20 ఇన్స్టాల్మెంట్లోని ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్, డిప్రిషియేషన్, క్లోజింగ్. సో ఇలా రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్లో జనరల్ ఎంట్రీస్ ఏముంటాయో చూద్దాం. సేమ్ అసెట్ పర్చేస్ చేసినప్పుడు ఒక ఎంట్రీ వస్తుంది. అలాగే ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఆ ఎంట్రీ వస్తుంది. నెక్స్ట్ డౌన్ పేమెంట్. నెక్స్ట్ టైం పీరియడ్లో నెక్స్ట్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్యాష్ ప్రైస్ మెథడ్లో ఎలానో ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్లో కూడా అలానే రిపీట్ అవుతుంది. ఏమంటే ఇక్కడ ఇంట్రెస్ట్ పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ టైంలోనే నోట్ చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ టోటల్ ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్కి నోట్ చేసాం కాబట్టి మనం ఇక్కడ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ని క్రెడిట్ చేసుకుంటూ పర్టికులర్ రిలవెంట్ పీరియడ్లోది నోట్ చేసుకుంటూ రివర్స్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఐసీఏ మెటీరియల్ నుంచి ఒక సమ్ని చూద్దాం. Illustration 6. On January 1, 2001, hire purchase measures acquired a pickup van on hire purchase from FM Measures. The terms of the contract were as follows. Cash price of the van 1 lakh. Next down payment 40,000 were to be paid on signing of the contract. So down payment, cash price. Next, the balance was to be paid in annual installment 20,000 plus interest. సో ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ మనం ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ చార్జబుల్ అండ్ ది అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ 6%. డిప్రిషియేషన్ 10% ఈజ్ టు బి రిటర్న్ ఆఫ్ యూజింగ్ ద స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ని యూజ్ చేసి మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. వీళ్ళు ఏమడుగుతున్నారంటే జనరల్ ఎంట్రీస్ ఎన్ష్యూర్ రిలవెంట్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్
హైర్ పర్చేసర్ బుక్లో జనరల్ ఎంట్రీస్ అలాగే లెడ్జర్ అకౌంట్స్ కూడా పోస్ట్ చేయమని అడుగుతున్నారు. ఫ్రమ్ January 1 to December 31, 2003. టోటల్ 3 ఇయర్స్కి జనరల్ ఎంట్రీస్ అలాగే లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమన్నారు. నెక్స్ట్ బి వచ్చేసి షో ద రిలవెంట్ ఐటమ్స్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది పర్చేజర్. హైర్ పర్చేజర్ యొక్క బ్యాలెన్స్ షీట్లో రిలవెంట్ ఐటమ్స్ని షో చేయమని అడుగుతున్నారు. ఎప్పుడు December 31, 2001 to 2003 వరకు 3 ఇయర్స్ బ్యాలెన్స్ షీట్. హైర్ పర్చేసర్ బుక్లో జనరల్ ఎంట్రీస్. ఫస్ట్ మనం అసెట్ పర్చేస్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ పికప్ వ్యాన్ అకౌంట్ డేటా టు FM మెజర్స్ అకౌంట్. మనం ఏం కొంటున్నాము, వ్యాన్ని పర్చేస్ చేస్తున్నాం. సో అసెట్ పర్చేస్ చేస్తున్నాము, పికప్ వ్యాన్ అకౌంట్ డెబిట్ చేసాం టు FM మెజర్స్ అకౌంట్. ఎక్కడి నుంచి FM మెజర్స్ హైయర్ వెండర్ని క్రెడిట్ చేస్తున్నాం అసెట్. సో 1 lakh క్యాష్ ప్రైస్కి అసెట్ని హైయర్ పర్చేస్ మెథడ్లో పర్చేస్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ అసెట్ అకౌంట్ డేటా టు హైయర్ వెండర్ అకౌంట్. నెక్స్ట్ డౌన్ పేమెంట్ పే చేస్తున్నాం. ఎవరికి పే చేస్తున్నాం? హైయర్ వెండర్కి. సో నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి డౌన్ పేమెంట్ FM మెజర్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్. ఇప్పుడు మనకి ఇయర్ ఎండింగ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మనం ఈ ఇయర్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. మనకి 6% ఇంట్రెస్ట్ ఇచ్చారు క్వశ్చన్లో. సో ఇంట్రెస్ట్ చార్జబుల్ అంది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. మన బ్యాలెన్స్ దాని మీద మనకి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ ఎంత ఉంది? 1 lakh క్యాష్ ప్రైస్ అయితే 40,000 డౌన్ పేమెంట్ పే చేస్తే మన దగ్గర ఉండే బ్యాలెన్స్ 60,000. సో 60,000 మీద 6% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ 3,600. నెక్స్ట్ మనం తర్వాత ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేయాలి. మనకి క్వశ్చన్లో ఏం చెప్పారు ఇక్కడ? ద బ్యాలెన్స్ వాజ్ టు బి పెయిడ్ ఇన్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 20,000 ప్లస్ ఇంట్రెస్ట్. 20,000 ఇన్స్టాల్మెంట్ అలాగే ఇంట్రెస్ట్ని ఇంక్లూడ్ చేసి పే చేయమని చెప్పారు. సో ఇక్కడ హైర్ వెండర్కి మనం 20,000 ప్లస్ 3,600 ఇంట్రెస్ట్ పే చేయాలి. సో టోటల్ 23,600. తర్వాత ఎంట్రీ వచ్చేసి మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. మన దగ్గర డిప్రిషియేషన్ అనేది హైయర్ పర్చేసర్ బుక్లో మాత్రమే వస్తుంది. హైయర్ వెండర్ బుక్లో డిప్రిషియేషన్ రాదు. అసెట్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనమే డిప్రిషియేషన్ని నోట్ చేసుకోవాలి. హైయర్ పర్చేసర్ దగ్గరే అసెట్ ఉంటుంది కాబట్టి హైయర్ పర్చేసరే డిప్రిషియేషన్ నోట్ చేసుకుంటాడు. సో డిప్రిషియేషన్ అసెట్కి 10% ఇచ్చారు క్వశ్చన్లో. సో 10% 1 lakh మీద అసెట్ వాల్యూ ఎంత? 1 lakh. సో స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిషియేషన్ 10% ఆన్ 1 lakh 10,000 నోట్ చేయాలి. లాస్ట్ ఈ ఇంట్రెస్ట్ అకౌంట్ని డిప్రిషియేషన్ని మనం క్లోజ్ చేసేయాలి. సో P&L అకౌంట్ డేటా టు డిప్రిషియేషన్ అకౌంట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ క్లోజ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చింది. ఇక్కడ December 31, 2001. నెక్స్ట్ December 31, 2002. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సేమ్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ మనం 1 lakhలో డౌన్ పేమెంట్ పే చేశాక 40,000 ఉంది. 60,000 ఉంది. 40,000 పే చేశాక ఈ 60,000 మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 60,000లో నుంచి మనం ఈ ఇన్స్టాల్మెంట్ 20,000 పే చేసిన తర్వాత మన దగ్గర 40,000 ఉంటుంది. సో 40,000 మీద మనం ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో సేమ్ అలానే ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. తర్వాత ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ చేసి పే చేయాలి. నెక్స్ట్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే క్లోజింగ్ ఎంట్రీ. టోటల్ 3 ఇయర్స్ కదా. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే ఇంట్రెస్ట్ పే చేయాలి. అక్కడ ఆల్రెడీ మనం 1 lakhలో డౌన్ పేమెంట్ 40 పే చేసాము. అలాగే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 20 పే చేసాము. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 20 పే చేసాము. సో టోటల్ 80 పే చేసాము. ఇంకా 1 lakhలో 20 ఉంటుంది. సో ఫైనల్ ఇయర్లో థర్డ్ ఇయర్లో 20,000 మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశారు. సో ఇన్స్టాల్మెంట్ పే చేశారు. ఇంట్రెస్ట్ని ఇంక్లూడ్ చేసి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేశారు. అలాగే క్లోజ్ ఎంట్రీస్
క్లోజ్ చేసేసారు డిప్రిషియేషన్ని, ఇంట్రెస్ట్ని. సో చాలా సింపుల్గా ఎంట్రీస్ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేసి ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం లెడ్జర్ అకౌంట్స్ చూద్దాం. మెయిన్గా లెడ్జర్ అకౌంట్స్ వచ్చేసి హైర్ పర్చేసర్ బుక్లో అసెట్ అకౌంట్ ఒకటి, నెక్స్ట్ అలాగే హైర్ వెండర్ అకౌంట్, ఇవి రెండు కంపల్సరీగా ప్రిపేర్ చేయాలి. అలాగే ఏవైనా సమ్లో అడిగితే ఆ రిలవెంట్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఈ జనరల్ ఎంట్రీస్ని యూజ్ చేసి మనం లెడ్జర్ అకౌంట్స్ని పోస్ట్ చేస్తాం. అసెట్ అకౌంట్ మెయిన్గా అసెట్ అకౌంట్లో ఏమొస్తాయి, పర్చేస్ చేసినప్పుడు అలాగే అసెట్కి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు. సో ఈ 2 ఎంట్రీస్ మెయిన్గా అసెట్ అకౌంట్లో వస్తాయి. సో అసెట్ పర్చేస్ చేసినప్పుడు అసెట్ అకౌంట్ అటాట్ టు హైర్ వెండర్ అని నోట్ చేస్తాం కదా. సో అసెట్ అకౌంట్ హైర్ వెండర్ డెబిట్ చేసాము. డిప్రిషియేషన్ వచ్చేసి 1 lakh మీద 10% 10,000. సో బ్యాలెన్స్ వచ్చేసి 90,000. సెకండ్ ఇయర్కి 90,000 వాల్యూ అసెట్ క్యారీ అయింది. సో ఈ అసెట్ మీద 10% మనం స్ట్రైట్ లైన్ మెథడ్ చేస్తున్నాము. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అయితే 90,000 మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి 1 lakh మీదనే 10%. సో 10,000, బ్యాలెన్స్ 80,000. నెక్స్ట్ ఇయర్కి 80,000 క్యారీ అయింది. నెక్స్ట్ డిప్రిషియేషన్ కూడా 10,000 1 lakh మీద. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ 70,000 ఇన్ థర్డ్ ఇయర్. నెక్స్ట్ హైర్ వెండర్ అకౌంట్ చూద్దాం. వెండర్ అకౌంట్లో ఏమొస్తుంది, ఫస్ట్ హైర్ వెండర్ దగ్గర నుంచి అసెట్ కొన్నాం కదా. సో హైర్ వెండర్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ అసెట్ అకౌంట్ అటాట్ టు హైర్ వెండర్. సో 1 lakh. తర్వాత డౌన్ పేమెంట్ పే చేశారు కదా 40,000. సో టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేశారు. ఇన్స్టాల్మెంట్ అమౌంట్లో ఇక్కడ ఇంట్రెస్ట్ని ఇంక్లూడ్ చేసి పే చేశారు కదా. సో ఆ ఇన్స్టాల్మెంట్ అమౌంట్లో ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ చేసి పే చేశారు. నెక్స్ట్ తర్వాత మనకు ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి 40,000 క్యారీ అయింది సెకండ్ ఇయర్కి. తర్వాత సెకండ్ ఇయర్ మనం ఇక్కడ ఇంట్రెస్ట్ అకౌంట్ కూడా ఇంకోటి ఇంట్రెస్ట్ జనరల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం కదా, ఇంట్రెస్ట్ టు హైర్ వెండర్ అని. సో ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతుంది హైర్ వెండర్ అకౌంట్లో. బ్యాలెన్స్ వచ్చేసి 40,000. అది సెకండ్ ఇయర్కి క్యారీ అవుతుంది 40,000. తర్వాత సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తారు. అలాగే ఇంట్రెస్ట్ పేబుల్ వచ్చేసి 2,400. సో ఇక్కడ క్యారీ డౌన్ వచ్చేసి 20,000. థర్డ్ ఇన్స్టాల్మెంట్ 21,200 క్లోజ్ అయిపోతుంది హైర్ వెండర్ అకౌంట్. డిప్రిషియేషన్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేశారు. జనరల్గా మనం డిప్రిషియేషన్ని క్లోజింగ్ ఎంట్రీ క్లోజ్ చేస్తున్నామంటే ఎక్కడికి ట్రాన్స్ఫర్, జనరల్గా మన ఫినాన్షియల్ స్టేట్మెంట్లో డిప్రిషియేషన్ ఎక్కడ నోట్ చేస్తాము, పిఎన్ఎల్ అకౌంట్లో కదా. సో పిఎన్ఎల్ అకౌంట్కి పంపించేసి క్లోజ్ చేయాలి. మన డిప్రిషియేషన్ ప్రతి ఇయర్ 10% స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి 10,000 కదా. డిప్రిషియేషన్ అకౌంట్ అటాట్ టు పికప్ వ్యాన్ అకౌంట్ 10,000 అని క్రెడిట్ చేసాము పికప్ అసెట్ అకౌంట్ని. డిప్రిషియేషన్ అకౌంట్ అటాట్ టు పికప్ వ్యాన్ అకౌంట్. తర్వాత మనం క్లోజింగ్ ఎంట్రీకి పిఎన్ఎల్ అకౌంట్ అటాట్ టు డిప్రిషియేషన్. సో అలా క్లోజ్ చేసేస్తాము. ఇలానే సేమ్ ఇంట్రెస్ట్ని కూడా క్లోజ్ చేసేస్తాము. ఇంట్రెస్ట్ అకౌంట్ని కూడా ఇంట్రెస్ట్ అకౌంట్ అటాట్ టు ఎఫ్ఎం రిజర్వ్స్ అకౌంట్ 3,600 నోట్ చేస్తాము. క్లోజింగ్ ఎంట్రీ ఇంట్రెస్ట్ని మనం ఎక్కడ నోట్ చేస్తాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్లో పిఎన్ఎల్కి పంపిస్తాం కదా. సో పిఎన్ఎల్ అకౌంట్ అటాట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. సో ఇక్కడ కూడా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. ఈ 31st December 2001కి మన దగ్గర క్యారీ అయిన బ్యాలెన్స్ ఎంత, 90,000. సో 90,000, 10,000 డిప్రిషియేషన్ పోయింది కదా. సో 90,000 అసెట్ వాల్యూ మనం బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ నోట్ చేసాము. 10,000 డిప్రిషియేషన్ ఎక్కడ నోట్ చేస్తాం, పిఎన్ఎల్లో కదా. నెక్స్ట్ మన లయబిలిటీ సైడ్ మామూలుగా మన దగ్గర 1 lakh కదా అసెట్ పర్చేస్ చేసింది. ఆ 1 lakh అసెట్లో డౌన్ పేమెంట్ పే చేసాము 40,000.
అలాగే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేసాము 20,000. సో 1 lakhలో టోటల్ 60 పోతే మన దగ్గర మన లయబిలిటీ ఇంకా ఎంత 40,000. నెక్స్ట్ ఇయర్కి December 2002 31st December 2002కి మన దగ్గర వచ్చేసి 80,000 వాల్యూ అసెట్ ఉంది. 90,000 వాల్యూ అసెట్లో నుంచి మళ్ళీ 10,000 మనం డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తాం కదా. సో 80,000 ఉంది. అలాగే మన లయబిలిటీ 40,000లో మన ఇన్స్టాల్మెంట్ పే చేస్తాం కదా 20,000. సో 20,000 ఇంకా లయబిలిటీ ఉంది. సో ఈ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు 20,000 ఇన్స్టాల్మెంట్ మొత్తం పే చేసేస్తాం కదా. ప్రతి ఇయర్ 20,000 ఇన్స్టాల్మెంట్ కదా. సో లయబిలిటీ ఏమీ ఉండదు. వ్యాన్ వచ్చేసి అసెట్ అకౌంట్ మాత్రం 70,000, 10,000 డిప్రిషియేషన్ పోగా 70,000 ఉంటుంది. ఇలా లెడ్జర్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసుకుంటాము. ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్లో చూద్దాం. ఈ 6th ఇల్లుస్ట్రేషన్కే మనం ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్లో లెడ్జర్ అకౌంట్స్ ఎలా పోస్ట్ చేశారో చూద్దాం. ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ కూడా వస్తుంది. అసెట్ అకౌంట్ సేమ్ యాస్టీస్గానే ఉంటుంది. ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్లో కూడా ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్లో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఎలానో చూద్దాం. అసెట్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడే మన టోటల్ ఇంట్రెస్ట్ అన్అక్రూయిడ్ కూడా ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ డేటా టు హైయర్ వెండర్ అకౌంట్. అసెట్తో పాటే మనం ఇంట్రెస్ట్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్లో మనము టోటల్ ఇంట్రెస్ట్ ఎంతనో దాన్ని హైయర్ వెండర్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత? 3,600, అలాగే 2,400, నెక్స్ట్ 1,200, టోటల్ 7,200. సో హైయర్ పర్చేజ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ డేటా టు హైయర్ వెండర్ అకౌంట్ 7,200ని ట్రాన్స్ఫర్ చేసాం. రిలవెంట్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఎంతో నోట్ చేసి మనం క్యాన్సిలేషన్ ఎంట్రీ కూడా పోస్ట్ చేసాం ప్రతి ఇయర్. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, అసెట్ పర్చేస్ చేసినప్పుడు అసెట్ అకౌంట్ హైయర్ వెండర్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ మొత్తం ఇంట్రెస్ట్ టోటల్ ఇంట్రెస్ట్తో ట్రాన్స్ఫర్ చేసి ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ని అన్అక్యూర్డ్ మొత్తం హైయర్ వెండర్కి నోట్ చేస్తాం. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇన్స్టాల్మెంట్ పే చేసినప్పుడు టు బ్యాంక్ అకౌంట్. సో రిలవెంట్ పీరియడ్ వచ్చినప్పుడు రివర్స్ ఎంట్రీ చేసి ఆ పర్టికులర్ పీరియడ్ ఇంట్రెస్ట్ను మనం క్యాన్సిలేషన్ చేస్తాము. సో అలాగే ఇక్కడ ఆ పర్టికులర్ పీరియడ్ 2001 పర్టికులర్ పీరియడ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3,600. సో బై ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ ఇంట్రెస్ట్లో చూసాం కదా అలానే. సో ఇంకా బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఆ ఇయర్ది. నెక్స్ట్ ఇయర్కి బ్రాడ్ డౌన్ వచ్చేసి 3,600. నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2,400. బ్యాలెన్స్ వచ్చేసి 1,200. నెక్స్ట్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1,200. సో ఆ ఇంట్రెస్ట్ 1,200 ఆ పీరియడ్ది. సో క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ అకౌంట్ చూద్దాం. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ చూసాం కదా, ఇంట్రెస్ట్ అకౌంట్ చూద్దాం. జనరల్గా క్యాష్ ప్రైస్ మెథడ్లో అయితే మన ఇంట్రెస్ట్ అకౌంట్ పిఎన్ఎల్కి పంపించేసి క్యాన్సిలేషన్ చేసేసాం కదా ప్రతి ఇయర్ని. ఇక్కడ కూడా సేమ్ అలానే హైయర్ పర్చేజ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు హైయర్ పర్చేజ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ 3,600. దీన్ని పిఎన్ఎల్కి పంపించేసి క్యాన్సిల్ చేసేసాము, క్లోజ్ చేసేసాము. ఇంట్రెస్ట్ అకౌంట్ని క్లోజ్ చేసేసాము. సెకండ్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ అకౌంట్ని క్లోజ్ చేసేసాము. అలాగే థర్డ్ ఇయర్ కూడా క్యాష్ ప్రైస్ మెథడ్లో అయితే ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు హైయర్ వెండర్ అకౌంట్ అని నోట్ చేస్తాము. కానీ ఇక్కడ మనం ముందుగానే ఇంట్రెస్ట్ని మొత్తం ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి ప్రతి పీరియడ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ని నోట్ చేస్తూ క్యాన్సిల్ చేస్తాం.
కాబట్టి ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ని క్రెడిట్ చేసాం. ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు హైర్ పర్చేస్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. నెక్స్ట్ హైర్ వెండర్ అకౌంట్. ఫస్ట్ ఏం చేస్తాం, అసెట్ని పర్చేస్ చేస్తాం. అసెట్ అకౌంట్ డేటా టు హైర్ వెండర్. సో అసెట్ వాల్యూ నోట్ చేస్తాం. తర్వాత ఇంట్రెస్ట్ మొత్తంని ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, సో ఆ ఎంట్రీ కూడా ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ డేటా టు హైర్ వెండర్ అకౌంట్. తర్వాత మనం డౌన్ పేమెంట్ పే చేస్తాము. సో 40,000 డౌన్ పేమెంట్ పే చేస్తాము హైర్ వెండర్ టు బ్యాంక్. సో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేసాము 23,600. 20,000 ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ని కూడా ఇంక్లూడ్ చేసి పే చేసాం కదా, సో 23,600. బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చేసి 43,600. ఇక్కడికి బ్రాడ్ డౌన్ వచ్చేసి 43,600. ఇందులో సెకండ్ ఇన్స్టాల్మెంట్ 22,400, క్యారీ డౌన్ వచ్చేసి 21,200. నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ 21,200. క్లోజ్ చేసేసాం. బ్యాలెన్స్ షీట్. అసెట్ అకౌంట్లో డిప్రిషియేషన్ తీసేస్తే బ్యాలెన్స్ 90,000. లయబిలిటీ వచ్చేసి మన లయబిలిటీ 43,600లో నుంచి ఇంట్రెస్ట్ సస్పెన్స్ తీసేస్తే 40,000 మన లయబిలిటీ 2001 ఇయర్ది. అలాగే నెక్స్ట్ ఇయర్ 80,000 అసెట్ వాల్యూ అయితే 21,200లో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తే 20,000 లయబిలిటీ. నెక్స్ట్ ఇయర్లో ఏమీ ఉండదు, ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేసేస్తాము, ఇంకే లయబిలిటీ మనకి ఉండదు. సో అసెట్ వాల్యూ వచ్చి డిప్రిషియేషన్ వచ్చేసి 70,000. డిప్రిషియేషన్ తీసేస్తే మన అసెట్ వాల్యూ 70,000. ఓకే, మనకి జనరల్ ఎంట్రీస్ బాగా వస్తే మన లెడ్జర్ అకౌంట్స్ ఈజీగా పోస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్.